ఈరోజు మీకు నేను ఈ వీడియోలో ప్రీతి బ్లూ ఫ్లేమ్ గ్యాస్ స్టవ్ గురించి రివ్యూ ఇవ్వాలనుకున్నాను. యాక్చువల్గా నేను ఇది తీసుకొని 20 డేస్ అయిందండి. నేను 20 డేస్ బ్యాక్ నేను ఈ వీడియో షూట్ చేశాను. అండ్ 20 డేస్ తర్వాత నేను యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చెప్పాలనుకుని నేను వెయిట్ చేశాను. సో ఈ రోజుకి నాకు 25 డేస్ అయిపోయింది. సో ఈరోజు యాక్చువల్గా నాకు కరెక్ట్గా రివ్యూ ఇస్తాను ఈ గ్యాస్ గురించి. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. అండ్ గ్లాస్ అనేది డ్యామేజ్ అవుతుందని భయం అయితే అస్సలు అవసరం లేదు. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చాలా బాగా చేశారు. మీరు ఆన్లైన్లో దీన్ని ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు 2 ఇయర్స్ వారంటీ విత్ లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇస్తారు. అండ్ మేము బెంగళూరులో ఉంటాము, మేము మోర్లో కొన్నామండి దీన్ని. మాకు వాళ్ళు 5 ఇయర్స్ వారంటీ విత్ లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. సో చూసారు కదా, మొత్తము ప్యాకింగ్ తీసేసి మేము గ్యాస్ కనెక్షన్ అనేది మొత్తం ఇచ్చేసాము. అండ్ దీంట్లో 4 గ్యాస్ స్టవ్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ సైజ్, ఒకటి జంబో సైజ్ ఉంటుంది, ఒకటి మీడియం సైజ్ ఉంటుంది, ఒకటి చాలా చిన్న సైజ్ ఉంటుంది. అండ్ మెటల్ విషయానికి వస్తే ఇది బర్నర్ చూసినట్లయితే మీకు వాళ్ళు ఏం చెప్పారు, ప్యూర్ ఇత్తడి మెటల్తో చేసామని చెప్పారు. నిజంగానే ఇది ప్యూర్ ఇత్తడి మెటల్తోనే చేశారండి. దీనివల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది తొందరగా హీట్ అవుతుంది, కుకింగ్ అనేది చాలా త్వరగా అవుతుంది. అండ్ ఒకటి స్టాండ్ ఇచ్చారు, 2 రిమూవల్ డ్రిప్ ట్రే ఇచ్చారు. ఈ ట్రే అనేది చాలా షార్ప్గా ఉంది, క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. అండ్ పైప్ కనెక్షన్ అయితే ఇలా ఇచ్చారు. ఈ పైప్ మెటల్ అనేది సిల్వర్ మెటల్తో ఇచ్చారు మొత్తము. అండ్ దీంట్లో ఎక్స్ట్రా 2 టూల్స్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మనకి గ్యాస్ బర్నర్ క్లీన్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఒకటి ట్రే, ఒక చిన్న స్మాల్ ట్రే ఇచ్చారు. ఈ స్మాల్ ట్రే మనకి ఏమన్నా పోపు వేసుకోవడానికి, బౌల్స్ అలా పెట్టుకోవడానికి చిన్నగా చాలా క్యూట్గా ఉంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇది అన్ని గ్యాస్ మీదకి కూడా సెట్ అవుతుందండి. ఈ ట్రే అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, నేను 3 లీటర్ ఒకటి, 4 లీటర్ ఒకటి బౌల్స్ పెట్టాను, పక్కనే పెట్టాను. చాలా బాగా స్పేస్ అనేది సరిపోయింది, ఇబ్బందిగా అయితే అసలు ఏం లేదు. అండ్ టచ్ కూడా ఏమి అవ్వట్లేదంటే బౌల్కి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఉంది. మీరు ఒకేసారి ఎంత పెద్ద బౌల్స్ అయినా పెట్టుకొని మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి భయం అయితే అవసరం లేదు. అండ్ గ్యాస్ నాకు ఈ 20 డేస్లో గ్యాస్ క్లీనింగ్ అనేది చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ కింద మీరు ఇక్కడ స్విచెస్ దగ్గర చూసినట్లయితే వాళ్ళు LED స్టిక్కర్స్ వేశారండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇది నైట్లో కూడా గ్లో అవుతుంది. అండ్ వాళ్ళు చెప్పిన విధంగానే ఇది బ్లూ ఫ్లేమ్ ఇస్తుందండి. నాకు 20 డేస్ వరకు నుంచి కూడా బ్లూ ఫ్లేమ్లోనే వస్తుంది. అండ్ ఇది వాళ్ళు 7 mm థిక్నెస్ గ్లాస్ టాప్ వేయడం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా ఇయర్స్ వరకు మనం దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఇది చూసారు కదా, నాది లాస్ట్ పాత స్టవ్ స్టాండ్ అండి. అండ్ అది చాలా తుప్పు పట్టిపోయింది కొద్ది రోజులకి. అండ్ దానికి చాలా అయితే డిఫరెన్స్ ఉంది. అండ్ థిక్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి లైటర్ ప్లేస్ చేసుకోవడానికి పక్కన ఒకటి స్టాండ్ ఇచ్చారు, చాలా బాగుంది అలా. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను మిల్క్ బౌల్ ఒకటి పెట్టాను. చాలా గ్యాప్ అనేది ఉందండి, బౌల్కి గ్యాస్కి కింద గ్యాప్ అనేది చాలా ఉంది. ఓవరాల్గా గ్యాస్ స్టవ్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.